ఒకప్పుడు సౌత్ స్టార్స్ హిందీ చిత్రాల్లో నటించాలని తెగ ఆశించేవారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో విడుదలయ్యే హిందీ సినిమాల్లో నటిస్తే దేశవ్యాప్తంగా క్రేజ్ లభిస్తుందని వారి అభిలాష. అలా ఎందరో సౌత్ స్టార్స్ హిందీ చిత్రాల్లో తళుక్కుమన్నారు. అయితే అప్పట్లో ఏ హిందీ స్టార్ హీరో సౌత్ మూవీస్లో నటించడానికి అసలు ఆసక్తి చూపించేవారు కాదు. కానీ నేడు సీన్ మారింది. బాలీవుడ్ బాద్షాగా రాజ్యమేలిన అమితాబ్ బచ్చన్, యాక్షన్ హీరోగా అలరించిన అజయ్ దేవగన్, కామెడీతో కబడ్డీ ఆడేస్తూ ఆకట్టుకున్న సైఫ్ అలీ ఖాన్, కండల వీరుడిగా పేరొందిన సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్ తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు ధరించారు. త్వరలో సంజయ్ దత్, బాబీ డియోల్, ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ సైతం తెలుగు సినిమాల్లో అలరించడానికి సై అంటున్నారు. అమితాబ్ ఇంతకుముందు అక్కినేని ఫ్యామిలీ నటించిన మనంలో కాసేపు కనిపించిన చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో కీ రోల్లో అలరించారు. తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీలోనూ అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ధర్మేంద్ర చిన్న కొడుకు బాబీ డియోల్ అయితే బాలకృష్ణ 109వ చిత్రంలోనూ, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులోనూ ప్రతినాయక పాత్రలో నటించనున్నారు. ఆదిపురుష్లో రావణాసురునిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవర్లో విలన్ గా నటిస్తున్నాడు. మంచు విష్ణు కన్నప్పలో అక్షయ్ కుమార్ శివుని పాత్రలో కనిపించనున్నాడు. సంజయ్ దత్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ లో, ప్రభాస్ రాజాసాబ్ లోనూ నటిస్తున్నాడు. బాలకృష్ణతో బోయపాటి తెరకెక్కించే సినిమాలోనూ సంజయ్ దత్ నటించడానికి అంగీకరించాడు. పవన్ కళ్యాణ్ ఓజీతో ఇమ్రాన్ హష్మీ తొలిసారి తెలుగు చిత్రసీమలో అడుగు పెడుతున్నాడు. అడవిశేష్ గూఢచారి 2లోనూ ఇమ్రాన్ నటించనున్నాడు. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తే దేశవ్యాప్తంగా పేరు దక్కడమే కాదు, విదేశాల్లోనూ ఆదరణ లభిస్తుంది. అలాంటి బాలీవుడ్ స్టార్స్ తెలుగు సినిమాలపై మోజు పెంచుకోవడానికి కారణమేంటి అన్నదే ఇప్పుడు సినీ ఫ్యాన్స్ ను తొలిచివేస్తున్న ప్రశ్న. హిందీ సినిమాలతో పోలిస్తే తెలుగు చిత్రసీమలో క్రమశిక్షణ కనిపిస్తుంది. అనుకున్న సమయానికి షూటింగ్ జరుగుతుంది. అలాగే ప్లాన్ ప్రకారం షెడ్యూల్స్ పూర్తి చేస్తారు. అందువల్ల తెలుగు సినిమాల్లో నటిస్తున్నప్పుడు టెన్షన్ ఉండదని నార్త్ స్టార్స్ అంటారు. అంతేకాదు, బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ఇచ్చే పారితోషికాల కంటే టాలీవుడ్ లోనే మంచి రెమ్యూనరేషన్స్ ఉంటాయని వారు భావిస్తున్నారు. అందువల్లే అక్కడి స్టార్ హీరోస్ సైతం తెలుగు సినిమాల్లో విలన్స్ గా నటించడానికి సై అంటున్నారు. మరి ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న మన తెలుగు చిత్రాలు ఏ స్థాయిలో జనాన్ని అలరిస్తాయో చూడాలి.